ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం మీ పేరు హలో ఫ్రెండ్స్ అని చెప్పి రాశారు కదా. ఈ వీడియోలో ఏం చేద్దాము అంటే మీ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ని ఇంకొంచెం రాద్దాం. ఇదంతా కూడా ఒక స్లైడ్లో రాశారు కదా లాస్ట్ వీడియోలో. ఇప్పుడు ఇంకొన్ని స్లైడ్లు పెంచుకుంటూ వెళ్దాం. ఆ స్లైడ్లో ఏం రాద్దాం అంటే మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు, తర్వాత ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ని కూడా రాద్దాం. ఎమర్జెన్సీ ఫోన్ నెంబరా అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, సడన్గా తప్పిపోయారనుకోండి, వెంటనే మీకు ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు మీరు ఎవరికి ఫోన్ చేస్తారు? వెంటనే మీ ఫాదర్కి ఫోన్ చేస్తారు, అవునా? ఎస్. సో ఆ ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ని కూడా ఇప్పుడు ఇంకో స్లైడ్లో పెడదాం. ఓకే, సో ఇదంతా కూడా మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇప్పటి వరకు మీరు మీ నేమ్ రాశారు కదా, తర్వాత హలో ఫ్రెండ్స్ అని కూడా రాశారు కదా. ఇప్పటి నుంచి ఏం చేద్దాము అంటే మీ గురించి ఒక చిన్నగా పీపీటీ అనేది తయారు చేద్దాం. ఓకే, అంటే మీ నేము, తర్వాత మీ ఫాదర్ పేరు, ఆ తర్వాత మీ మదర్ పేరు. ఓకేనా? ఈ 3 స్లైడ్స్ మనం పనిచేద్దాం. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఏదైనా అవసరం లేదనుకో, ఆల్రెడీ టైప్ చేసాము అనుకుంటే, ఏదైనా అవసరం లేదు అనుకుంటే, దాన్ని డిలీట్ చేయాలనుకుంటే ఏ విధంగా డిలీట్ చేయాలో ఇప్పుడు చూపిస్తానే. ఇక్కడ హలో ఫ్రెండ్స్ అని ఉంది కదా, దీన్ని డిలీట్ చేయాలి అంటే ఇక్కడ మౌస్ని ఇట్లాగే జాగ్రత్తగా దాని వైపు తీసుకుని వెళ్ళండి. 4 యారోస్ వచ్చినాయా అంటే ఇది సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి జస్ట్ కీబోర్డ్లోని డిలీట్ అనేటువంటి ఒక బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ మూవ్ చేయండి. ఈ క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్ ఉంది కదా, అది డిలీట్ అవ్వలేదు. ఎస్, ఇప్పుడు డిలీట్ అయిపోయింది. గుడ్. ఇప్పుడు మీ ఫాదర్ నేము, మదర్ నేము ఇవి ఎలా చేయాలి అంటే కొత్త స్లైడ్స్ తీసుకుందాం. ఇక్కడే చేసేయచ్చు, బట్ కొత్త స్లైడ్స్ కూడా మనం తీసుకుందాం. దానికంటే ముందు ఈ నేమ్ని సెంటర్లోకి తీసుకుందాం. వచ్చిందా? గుడ్. దీన్ని పెద్దది చేద్దాం. ఎస్, పెద్దదైంది. ఇప్పుడు దీన్ని కొంచెం సెంటర్కి తీసుకొద్దాం. సెంటర్కి వచ్చింది. ఇప్పుడు మరి ఫాదర్ పేరు ఎక్కడ టైప్ చేయాలి, మదర్ పేరు ఎక్కడ టైప్ చేయాలంటే ఇలాంటి స్లైడ్ని మళ్ళీ మనం తీసుకోవాలి. స్లైడ్ని ఎలా తీసుకురావాలి అంటే ఇక్కడ న్యూ స్లైడ్ అని ఉంది కదా, న్యూ స్లైడ్ అక్కడికి వెళ్ళి యారో మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి కావాల్సినటువంటి అవసరాన్ని బట్టి బోల్డ్ అనే స్లైడ్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, అయితే నేను టైటిల్ స్లైడ్ అని ఉంది కదా, దాన్ని తీసుకున్నాను. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఉంది కదా, అక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మై ఫాదర్ నేమ్, మా నాన్నగారి పేరేంటి? రమణ. ఓకే, సరే, బాగుంది. ఈ కింద ఉంది కదా క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్, ఇది నాకు వద్దు, అందుకని డిలీట్ చేస్తున్నాను. ఓకే, మై ఫాదర్ నేమ్ రమణ, దీన్ని నేను బోల్డ్ చేయాలి. ఇక్కడికి వచ్చి బోల్డ్ చేశాను. ఇంకొంచెం పెద్దది చేస్తున్నాను. దీనికి కలర్ అప్లై చేస్తాను. మీకు నచ్చిన కలర్స్ మీరు అప్లై చేయండి. ఓకే, ఫైన్. వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూడా కలరు అప్లై చేసుకోండి. ఇంకొక స్లైడ్ నేను తీసుకురావాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఇదే స్లైడ్ ఎంచుకోవచ్చు, కానీ ఈ స్లైడ్ నుంచే ఇలాంటి స్లైడే నేను ఇంకొక స్లైడ్ తీసుకుంటాను. అది ఎలా అంటే దీని మీద నేను సెకండ్ స్లైడ్ మీద రైట్ క్లిక్ చేయొచ్చు. రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ స్లైడ్ అని కూడా తీసుకోవచ్చు. ఓకే, డూప్లికేట్ స్లైడ్ అని కూడా తీసుకోవచ్చు. లేదా ఇక్కడి నుంచే మళ్ళీ టైటిల్ స్లైడ్ అనేది తీసుకొని క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఉంది కదా, అక్కడ మై మదర్ నేమ్ దుర్గా. ఓకే, ఈ కింద ఉంది కదా, దీన్ని నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి ఈ మొత్తం బాక్స్ని సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎస్, 4 యారోస్ వచ్చినాయి కదా, ఇప్పుడు సెలెక్ట్ చేసి దీన్ని బోల్డ్ చేసి ఇంకొంచెం పెద్దది చేయొచ్చు. చేసి దీనికి కూడా నేను కలర్ ఇస్తున్నాను. ఇచ్చి బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక కలర్ని అప్లై చేస్తాను. ఓకే, గుడ్. ఎస్, ఇప్పుడు ఏం చేసాము? 3 స్లైడ్స్ అనేవి తయారైనాయి. నీలి శ్రీనివాస్ నా పేరు, మై ఫాదర్ నేమ్ ఈజ్ రమణ, మై మదర్ నేమ్ దుర్గా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా వైట్ కలర్లోనే ఉన్నాయి కదా, మరి దీనికి డిజైన్ ఇద్దామా? ఎస్, డిజైన్ ఇవ్వాలంటే ఇక్కడ డిజైన్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయాలి.
ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి ఇలాగ మనకి డిజైన్స్ వస్తాయి అన్నమాట. బాగున్నాయా? నేను నా మౌస్ని ఇట్లా మారుస్తున్నాను, ఒక్కొక్క చోటికి పెడుతున్నాను. ఇవి మారుతూ ఉన్నాయి. అలాగా మీకు నచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నీలి శ్రీనివాస్, మై ఫాదర్ నేమ్ రమణ, మై మదర్ నేమ్ దుర్గా. ఇప్పుడు మీ ఫాదర్ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేద్దామా? ఇలా కూడా ట్రై చేద్దాం. మనందరికీ కూడా మన ఫాదర్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా గుర్తుండాలి. సో మీరు గుర్తుపెట్టుకోండి. నాకు మా నాన్నగారి నెంబర్ గుర్తు బాగా, అందుకని చెప్పి నేను మా నాన్నగారి నెంబర్ని ఇక్కడ టైప్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఉంది కదా, ఇక్కడ మై ఫాదర్ ఫోన్ నెంబర్ 9441114167. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకొని బోల్డ్ చేస్తున్నాను. దీనికి కూడా కలర్ అప్లై చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో కూడా కలర్ అప్లై చేద్దాం. ఓకే, ఈ కిందది నేను డిలీట్ చేసేస్తాను. గుడ్. సో ఈ విధంగా మనం డిజైన్ అనేది అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వీడియోస్లో ఈ నేమ్స్ ఎగురుతూ ఎట్లా వస్తాయి, తర్వాత స్లైడ్స్ ఏ విధంగా మారుతాయి, స్లైడ్ షో ఇట్లాంటివన్నీ నేర్పిస్తాను మీకు. ఓకే, ఇదంతా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ వీడియోకి వచ్చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.